Hello everyone. Canva 30 series లో ఆల్రెడీ డే 1 కంప్లీటెడ్. సో టుడే డే 2. సో టుడే టాపిక్ Canva డాష్బోర్డ్. సో Canva డాష్బోర్డ్ కి వెళ్లే ముందు ఫస్ట్ యూ కెన్ లాగ్ ఇన్ ద Canva. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. అక్కడ canva.com ని అని టైప్ చేయండి. సో canva.com canva.com అని టైప్ చేస్తాను. సో మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ చేస్తానే మనకు క్యాన్వా అనే వెబ్సైట్కి మనము లాగిన్ అవుతాము. ఈ వెబ్సైట్లో మనకి ఎలా ఉంటుందంటే ఇక్కడ చెక్ చేయండి, ఇది క్యాన్వా వెబ్సైట్. అది లాగిన్ అయిన వాళ్ళకు సైన్ ఇన్ ఆప్షన్ వస్తుంది. లేదు మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతుంటే సైన్ అప్ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు సోషల్ లాగిన్ అడుగుతుంది. సోషల్ లాగిన్ మీ ఫోన్ నెంబర్తోనే లాగిన్ చేసుకోవచ్చు, లేదా గూగుల్ ద్వారా కూడా లాగిన్ చేసుకోవచ్చు, లేదు మీకు ఈమెయిల్ ఉంటే ఈమెయిల్ ద్వారా కూడా లాగిన్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఇస్తున్నాను. కంటిన్యూ విత్ గూగుల్లో మీరు ఏ జీమెయిల్ అకౌంట్తో మీరు లాగిన్ అవ్వాలనుకుంటున్నా ఆ అకౌంట్తో మీరు లాగిన్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ ఈమెయిల్ అకౌంట్తో నేను లాగిన్ చేసుకున్నాను బిఫోర్. సో మీకోసమని ఇంకొక అకౌంట్తో నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది న్యూ అనమాట. నేను కంటిన్యూ చేస్తున్నాను. క్రియేట్ క్యాన్వా డిజైన్లో ఇలా ఆప్షన్స్ అడుగుతుంది. మీకు ఏ ఆప్షన్ అయితే మీకు రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి మీరు క్లిక్ చేసుకుని అకౌంట్ అంటాము. పర్సనల్ ప్రాజెక్ట్సా, వర్క్ ఆర్ బిజినెస్, అదర్వైజ్ మీరు టీచింగ్ ఆర్ లెర్నింగ్. సో నేనైతే టీచింగ్ అండ్ లెర్నింగ్ క్లిక్ చేస్తున్నాను. సో మీరు టీచర్సా లేదా స్టూడెంట్ అని అడుగుతుంది. సపోజ్ నేను టీచర్లో క్లిక్ చేస్తున్నాను. సో వెన్ యూ ఇలా మీకు క్యాన్వా డాష్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దిస్ ఇస్ యువర్ క్యాన్వా డాష్బోర్డ్. సో మిడిల్లో ఉన్న పేజ్ని వచ్చేసి సెంటర్ పేజ్ అంటారు. సో సైడ్ ఉన్న వాటిని ఏమంటారు, మెనూస్ అంటారు. ఇది సైడ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. సో దిస్ ఇస్ క్యాన్వా డాష్బోర్డ్. సో ఈ క్యాన్వా డాష్బోర్డ్లో మనకు లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఒక మెనూ ఉన్నాయి. మెనూ మనం చెక్ చేసుకొని మన రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేసుకుంటాం. సో న్యూగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే న్యూ బటన్ సెలెక్ట్ చేసుకుంటాము. లేదు హోమ్ పేజ్కి వెళ్తే మనకి ఇలా హోమ్ పేజ్ క్లిక్ చేస్తేనే హోమ్ పేజ్ అనేది మనకు. సో ఇది క్యాన్వా హోమ్ పేజ్. ఓకే, దిస్ ఇస్ క్యాన్వా హోమ్ పేజ్. న్యూ బటన్ క్లిక్ చేస్తేనే మనకి ఇవన్నీ ఉంటాయి. సో ఇందులో మీకు ఏ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటారు. మీరు స్టూడెంట్స్ అయితే ప్రజెంటేషన్ చేసుకోవాలంటే ప్రజెంటేషన్, యూట్యూబ్లో మీరు చేసే వీడియోస్ అనేవి ల్యాండ్స్కేప్లో ఉంటాయి. సో షార్ట్స్ అయితే మనకు పోర్ట్రేట్లో ఉంటాయి. సో వీడియోస్ అయితే మనకు ఇలా ల్యాండ్స్కేప్లో ఉంటాయి. సో మీరు యూట్యూబ్ వీడియోస్ ఏమైనా చేసుకోవాలన్నా, థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవాలన్నా ఇలా ల్యాండ్స్కేప్లో చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు యూట్యూబ్ వీడియో చేసుకుంటే ఇలా దీన్ని క్లిక్ చేసుకుంటారు. లేదు మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటే ఇలా పోర్ట్రేట్లో 4:5లో చేసుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్ ఏముంటే వాటిని బట్టి సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. సో గో విత్ బ్యాక్. హోమ్ పేజ్లో మనకు మన రిక్వైర్మెంట్ తగ్గట్టు యూజ్ చేస్తాం. సో దట్స్ ఆల్ ఫర్ దట్ టుడే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఎవరైతే న్యూ బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని సెండ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.